నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ అధికారి శ్రీనివాస్ ప్రసాద్ తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో అన్ని వార్డులను పరిశీలించి రోగులకు అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులకు పాము కాటు, కుక్క కాటు లాంటి అత్యవసర చికిత్స కోసం అవసరమైన యాంటీబయాటిక్స్ మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు డెంగ్యూకి సంబంధించిన కేసులు ప్రమాద స్థాయికి రాకుండా అదుపు చేశామన్నారు. ఆసుపత్రిలో అందుబాటులోని మందులను వెంటనే సమకూర్చి ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దాంట్లో ఆర్మూరు మాకు బోధన్ మొత్తం 9 డివిజన్స్ ఉన్నాయి. ఇక్కడ మా హ్యాండ్ ఓవర్లో ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోధన్, 2 ఏరియా హాస్పిటల్స్, తర్వాత 6 సిఎస్ఎస్ ఉన్నాయి. ఇందులో భాగంగా 2 ఏరియా హాస్పిటల్లో భీమ్గల్ డెవలప్మెంట్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఆర్మూర్ ఒకటే ఏరియా హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇప్పుడు సీజనల్ డిసీజ్ ఈ సెప్టెంబర్ ఎండింగ్ వరకు సీజనల్ డిసీజ్ ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది. డైరియా కేసెస్, వైరల్ ఫీవర్స్, చికెన్ గున్యా, డెంగ్యూ కేసెస్. ఇక్కడ ఏంటంటే ఎనీ ఫీవర్ కేసెస్ కామన్గా ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఏదో సస్పెక్టెడ్ కేసు ఉంటే ఇక్కడ ల్యాబ్లో ఇన్వెస్టిగేషన్ చేసేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చికెన్ గున్యా అయినా పర్వాలేదు, డైరియా అయినా పర్వాలేదు. సరిపడా ఐవీ ఫ్లూయిడ్స్, మెడిసిన్స్ నేను బై ఫోన్ కనుక్కున్నాను. ఏం కొరత లేకుండా అయితే